ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా కలియుగంలో ఉండేటటువంటి కష్టాలని నష్టాలని పోగొట్టేటటువంటి నలోపాఖ్యానాన్ని శ్రద్ధాభక్తులతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున చివరి ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. నిన్న 5వ భాగంలో మనం ఋతుపర్ణ మహారాజు నలుడు అత్యంత వేగంగా అయోధ్య నగరం నుంచి బయలుదేరి ఒకే రోజులో ఒకే పగలు సాయంత్రం లోపల భీమకుడి యొక్క నగరానికి కుండినపురానికి చేరుకున్నటువంటి వైనం చెప్పుకున్నాం. అప్పుడే ఆ రథ చక్రాల ధ్వని విని నలుడు వచ్చాడేమో అని అనుమానించింది దమయంతీదేవి. బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ యుధిష్ఠిరా, విదర్భరాజైనటువంటి భీముడు అయోధ్య నరేంద్రుడైనటువంటి ఋతుపర్ణుడికి చక్కటి స్వాగత సత్కారాలు చేయించాడు. ఆయనకి చక్కటి విడిదిని కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఋతుపర్ణుడికి ఆశ్చర్యం కలిగింది నగరం చూస్తే. ఎందుకని? స్వయంవరం అని కబురు వస్తే తాను వచ్చాడు. స్వయంవరం జరిగే నగరానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏం కనపడలా. అంటే అలంకరణలు ఎక్కడా లేవు. అలాగే స్వయంవరపు ఏర్పాట్లు కనపడలా. నా కుమార్తె అయినటువంటి దమయంతి స్వయంవరానికై ఋతుపర్ణుడు వచ్చాడని భీముడికి కూడా తెలియదు. ఎందుకని? ఇది అమ్మా కూతుళ్ళు మాత్రమే చేసిన మంత్రాంగం. తండ్రికి కూడా చెప్పవద్దని చెప్పింది కదా. కుశల ప్రశ్నలు అయిన తర్వాత భీముడు ఋతుపర్ణుడితో అన్నాడు, మహారాజా, మీరు ఏం పని మీద వచ్చారు అని అడిగాడు. ఏమీ లేదు, నేను మిమ్మల్ని చూసి నమస్కరించి వెళదామని వచ్చానన్నాడు ఆయన. ఇది జరిగింది. 100 యోజనాల దూరం ప్రయాణం చేసి కేవలం నన్ను చూడటానికని వస్తాడా అని ఈయన మనస్సులో అనుకున్నాడు. సరేలే, ముందు ముందు సంగతి ఏంటో తెలుస్తుంది కదా అనుకొని భీముడు సరిపెట్టుకున్నాడు. బాహుకుడు కూడా వార్ష్ణేయుడితో కలిసి ఆ అశ్వశాలలోనే ఉండిపోయాడు. అశ్వసేవలో లగ్నమైపోయినాడు. దమయంతీదేవి నిన్న మనం చెప్పుకున్నట్టు ఆ రథ చక్రాల శబ్దాన్ని బట్టి కలత చెంది ఆలోచించటం మొదలుపెట్టింది. ఈ విధంగా చూస్తే నా పతిదేవుడి రథంలాగానే అనిపిస్తోంది, కానీ ఎక్కడా ఆయన దర్శనం కాలేదు. ఒకవేళ వార్ష్ణేయుడు నకులుడి వద్ద ఈ రథగమన విద్యనమైనా నేర్చుకున్నాడా? అందువల్ల రథం ఆ విధంగా నలమహారాజే నడిపినటువంటి శబ్దం వచ్చిందా? లేదా ఋతుపర్ణుడికి కూడా ఈ విద్య తెలిసి ఉంటుందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. దమయంతి తన దాసిని పిలిచింది. ఆమె పేరు కేసిని. ఓ కేసిని, నువ్వు వెళ్ళి ఆ కురూపి పురుషుడెవరో కనుక్కొని రావాలి. బహుశా అతడే నా పతిదేవుడేమో అనిపిస్తోంది నాకు. నేను బ్రాహ్మణుడి ద్వారా ఏ సందేశవాక్యాలు పంపించానో అవే సందేశవాక్యాలు ఆ కురూప పురుషుడి వద్ద చెప్పి ఆయన ప్రత్యుత్తరాన్ని వినాలి
అని పంపించింది. అంటే ఆ వాక్యాలు చెబితే ఆ వాక్యాలు తనకి తన భర్తకు మాత్రమే తెలుసు. అందువల్ల పంపించింది. కేసిని వెళ్ళింది, బాహుకుడితో మాట్లాడింది. తమ రాజు వచ్చినటువంటి కారణాన్ని చెబుతూ బాహుకుడు అన్నాడు, అశ్వవిద్యలోనూ పాకశాస్త్రంలోనూ తనకు ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని గురించి కూడా చెప్పాడు. ఆ సందర్భంలో కేసిని అన్నది, ఓ బాహుక, మా నలమహారాజు ఎక్కడ ఉన్నారు? మీకు ఆయన గురించి ఏమైనా తెలుసా? లేదా నీ స్నేహితుడైనటువంటి వార్ష్ణేయుడికి ఏమైనా తెలుసా? చెప్పండి అన్నది. బాహుకుడు అన్నాడు, కేసిని, వార్ష్ణేయుడు రాజైనటువంటి నలుడి యొక్క పిల్లలని ఈ నగరంలోనే వదిలి వెళ్ళిపోయాడు. నలుడుకు సంబంధించిన సంగతులేవి నాకు తెలియవు. అయితే నలుడి యొక్క రూపం ప్రస్తుతం మారిపోయింది. ఆయన అజ్ఞాతంగా ఉంటున్నాడు. ఆయన ఎవరో ఆయనకే తెలుస్తుంది, లేదా ఆయన ధర్మపత్ని అయినటువంటి దమయంతికి మాత్రం తెలిసే అవకాశం ఉంది అని ఈయన కూడా నర్మగర్భనంగా మాట్లాడాడు. కేసిని ఆ నలమహారాజు కష్టాల్లో చిక్కుకున్నాడు. అందువల్లనే ఆయన తన యొక్క భార్యని వదిలిపెట్టి వెళ్ళాడు. అంత మాత్రం చేత ఆ దమయంతికి తన భర్త మీద కోపం ఉండొచ్చా? నువ్వే చెప్పు. భోజనం గురించి ఆయన ఆలోచిస్తున్న సందర్భంలో పక్షులు వచ్చి వస్త్రాన్ని తీసుకొని వెళ్ళిపోయినాయి. ఆ సమయంలో ఆయన హృదయం ఎంతగా బాధపడి ఉంటుందో ఊహించగలవా? ఆ నలమహారాజు తన భార్య పట్ల సక్రమంగా వ్యవహరించలేదు అనేటువంటి మాట మాత్రం నిజమే, అందులో అబద్ధమేం లేదు. అయినప్పటికీ నలుడి యొక్క దురవస్థకి దమయంతి ఆయన పట్ల విచారించి కోపం మాత్రం వ్యక్తపరచకూడదు అన్నాడు. ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు నలుడి యొక్క హృదయం ఖిన్నమైపోయింది, దుఃఖంతో నిండిపోయింది. అతడి కళ్ళ నుండి అశ్రువులు జాలువారుతూ ఉన్నాయి. ఏడవటం మొదలుపెట్టాడు. కేసిని దమయంతి దగ్గరికి వెళ్ళి బాహుకుడికి తనకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పేసింది. ఆయన ఏడ్చిన సంగతి కూడా దాచకుండా చెప్పింది. అతడే నలుడేమో అనేటువంటి ఒక అనుమానం దమయంతికి మరింతగా దృఢపడింది. వెంటనే దాసితో అంది, కేసిని, నువ్వు మళ్ళీ బాహుకుడు ఉండే దగ్గరకు వెళ్ళు. ఏమీ మాట్లాడకుండా నిలబడి ఆయన చేసేటటువంటి చేష్టల మీదే దృష్టి పెట్టు. నిప్పు కావాలి అంటే ఇవ్వద్దు, నీళ్లు కావాలంటే ఆలస్యంగా తెచ్చివు. అతని ఒక్కొక్క చర్యను నువ్వు పరిశీలించి మళ్ళీ నాకు వచ్చి చెప్పాలి అని చెప్పింది. కేసిని అన్నది తిరిగి వచ్చి, రాజకుమారి, బాహుకుడు నీళ్లు నిప్పు భూమి మీద అన్ని విధాలుగా విజయాలను సాధించినటువంటి వాడు. ఆయన వంటి గొప్ప వ్యక్తిని నేను ఎక్కడా ఇంతవరకు చూడలేదు, వినలేదు. ఆయన్ని చూసి కిందగా ఉన్నటువంటి ద్వారమే పెద్దదైపోతోంది, వంగకుండానే లోపలికి వెళుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చిన్న చిన్న రంధ్రాల గుండా కూడా ఆయన వెళ్ళగానే పెద్ద పెద్ద గుహద్వారాల్లాగా మారిపోతున్నాయి అని ఆయన చేసే చేష్టలన్నీ ఆదికవి నన్నయ్య గారు ఒక చక్కటి పద్యంలో మనకిచ్చారు. ఆ పద్యాన్ని అనుసంధానం చేద్దాం. కేసిని చెబుతోంది, అమ్మా దమయంతి, వినవమ్మ, తృణముష్టిగొని వాడు వీచుడు అందు అగ్ని ఉదయించి అతని వంటల మరునంతకు ఇంధనముపేక్షింపక ఉడుగక
మండుచునుండు. అమ్మా, ఆ మహాత్ముడు అన్ని గడ్డిపోతలు తీసుకొని గుప్పెట్లో అలా ఇలా వీచగానే అందులో నుంచి అగ్ని పుడుతోంది. అతని వంటలు పూర్తయ్యే వరకు ఇంధనంతో పని లేకుండా ఆరిపోకుండా మండుతూ ఉన్నది. మరియు కడకతో నంజుళ్ళు కడుగంగ సమకట్టి జలమపేక్షించక తత్క్షణమ చూడ కుంభముల్ నిండి దివ్యాంబ ప్రవాగంబులు అక్షయమగుచునుండు. ఆ మహాత్ముడు ఆ బియ్యం కడగటానికి, పదార్థాలు కడగడానికి సమకట్టినప్పుడు, జలం కావాల్సి వచ్చినప్పుడు ఆ క్షణమే ఆ కొండలన్నీ నిండిపోతున్నాయి. దివ్యమైనటువంటి ప్రవాహాలు అక్కడ ఉంటున్నాయి. అతని కరతలద్వయావ మర్ధితములై కందియును మహాసుగంధ సుమదతుల్ తొంటి ఎట్ల తమ కంపు విడవకయుండు అతని తేజమున్నతంబు. ఆయన రెండు చేతులు అలా రుద్దితే చాలు అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి అని చెప్పి ఆ నల మహారాజు యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా వివరణ చేసింది ఆ కేసిని. అమ్మా, ఓ రాజకుమారి, నాకైతే మాత్రం ఆ వచ్చినటువంటి వ్యక్తి నలమహారాజే అనిపిస్తోంది అని ఆ లక్షణాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నది. దమయంతి బాహుకుడే తన పతిదైవం అయి ఉంటాడని నిశ్చయించుకుంది. ఆమె తన ఇద్దరు బిడ్డలని కేసినితో పాటు బాహుకుడి దగ్గరికి పంపించింది. మూడో పరీక్ష పెట్టింది. బిడ్డలను చూసి ఎవరైనా సరే స్పందించకుండా ఉండరుగా, బయటపడకుండా ఉండరుగా అనేటువంటి భావనతోటి బాహుకుడు ఆ పిల్లలిద్దరినీ గుర్తించాడు. దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ హృదయానికి హత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆ బిడ్డల్ని చూసి చెలించిపోయి ఏడవటం మొదలుపెట్టాడు. అతని ముఖం మీద తండ్రికి తగిన ప్రేమభావం తొణికిసలాడుతూ ఉంది. ఆ తర్వాత బాహుకుడు ఇద్దరి పిల్లల్ని కేసినికిచ్చి, ఈ ఇద్దరి పిల్లలు నా పిల్లలతో సమానంగా ఉన్నారు, అందువల్లనే వీళ్ళని చూసి నేను ఏడ్చాను, నా హృదయానికి హత్తుకున్నాను అని ఆమెకు చెప్పాడు. కేసిని, నువ్వు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వస్తూ ఉంటే ఇక్కడ తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళంతా ఏమనుకుంటారు? అంత మాత్రం కూడా నీకు తెలియదా? అందువల్ల నా దగ్గరికి మాటి మాటికి రావడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కేసిని ఆ పిల్లలను తీసుకొని వచ్చేసింది దమయంతి దేవి దగ్గరికి. దమయంతి కేసిని చూసి చెప్పేసింది, పద మా అమ్మ దగ్గరికి వెళదాం, ఈ విషయాలన్నీ చెబుదాం అమ్మకి అని. అమ్మా, ఆ బాహుకుడు నలుడో కాదో అని నేను పరీక్షించాను ఈ కేసిని ద్వారా. మళ్ళీ మళ్ళీ పరీక్షించిన మీదట ఆయన రూప విషయంలో తప్ప తక్కిన అన్ని విషయాల్లో ఏమాత్రం తేడా లేదు. ఇప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆయన్ని పరీక్షించాలనుకుంటున్నాను. ఇందువల్ల మీరు బాహుకుడిని నా మందిరానికి రమ్మని ఆజ్ఞాపించండి, లేదా వారి దగ్గరికి వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వండి అని తల్లిని అడిగింది. ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా తల్లి అనుమతి కోరుతోంది తప్ప తనంతట తాను చేయటల్లా, వెళ్ళటల్లా. లేదా మీరు చెప్పాలంటే మా నాన్నగారికి చెప్పండి, లేదా మానుకోండి
మీ ఇష్టం అనగానే రాణిగారు తన భర్తకి విషయాన్ని చెప్పింది. ఇంకా చెప్పకపోతే ప్రమాదం కదా, ఇప్పటికే స్వయంవరం అని కబురు పెడితే ఒక ఆయన వచ్చాడు, ఇక్కడ ఏర్పాట్లు ఏమీ లేవు కదా. అందుకని భర్తకి చెప్పింది. భర్త అనుమతి తీసుకుంది. ఆ బాహుకుణ్ణి అంతఃపురానికి రావలసిందిగా ఆజ్ఞాపించింది కేశిని ద్వారా. వచ్చాడు. దమయంతిని చూస్తూనే నలుడి యొక్క హృదయం శోకంతో దుఃఖంతో నిండిపోయింది. ఆయన కళ్ళల్లో స్నానం చేసినట్లుగా బాహుకుడి యొక్క వ్యాకులత చూసింది. ఎందుకని కన్నీళ్లతో నిండిపోయింది ఆయన కళ్ళు. దమయంతి కూడా శోకగ్రస్తురాలైపోయింది. అప్పుడు ఆమె కాషాయ రంగు చీరగట్టుకుంది, జుట్టు ముడివేసుకొని ఉంది, శరీరం శుభ్రంగా లేదు. దమయంతి అంటోంది, ఓ బాహుక, లోగడ ధర్మజ్ఞుడైనటువంటి ఒక పురుషుడు తన భార్యని అరణ్యంలో నిద్రిస్తున్న వేళ వదిలివేసి వెళ్ళిపోయాడు. ఆమె ఒంటికున్న సగం చీరని కత్తిరించి మరీ వెళ్ళిపోయినాడు. మీరు కానీ ఆయన్ని ఎక్కడైనా చూశారా? అలసి సొలసి నిద్రలో అచేతనంగా ఉన్నటువంటి నిరపరాధి అయినటువంటి ఆ స్త్రీమూర్తిని పుణ్యశ్లోకుడైనటువంటి ఆ నిషధ మహారాజు వదిలి వెళ్ళిపోయాడు. ఆ రాజుగారు తప్ప మరొకరు ఎవరైనా వదిలిపెట్టగలరా? నేను నాకు తెలిసినంత వరకు జీవితంలో ఏనాడు ఆయన పట్ల వీసమెత్తు అపరాధం కూడా చేయలేదు. అయినప్పటికీ ఆ మహాత్ముడు నన్ను అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ విధంగా చెబుతూ ఉన్నప్పుడు దమయంతి యొక్క నేత్రాల నుండి కన్నీటి చుక్కలు కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉన్నాయి. అది చూసినటువంటి నలుడు ఇక గుప్తంగా ఉండలేకపోయాడు. ఓ ప్రియురాల, నేను తెలిసే రాజ్యాన్ని నాశనం చేశానా? తెలిసే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానా? ఇదంతా కేవలం నాలో ఉన్నటువంటి కలిపురుషుడు కారణంగా జరిగింది. నా నుండి దూరం అయినప్పటి నుండి రాత్రి పగలు నా గురించే నువ్వు స్మరిస్తూ ఉంటావని నాకు తెలుసు. కానీ ఆ కలిపురుషుడు నా శరీరంలో ఉంటూ నువ్వు శపించటం వల్ల తప్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు, నువ్వు వెళ్ళిన తర్వాత కర్కోటకుని రక్షిస్తే అతడు కాటు వేసినందువల్ల నా రూపం మారిపోయింది, నాలో విషం ప్రవేశించింది. ఆ విషం వల్ల కూడా ఆ కలిపురుషుడు కొతలాడిపోతున్నాడు లోపల. నేను కష్టపడి నా తపోబలం కారణంగా ఆ కలిపురుషుడి మీద విజయాన్ని సాధించాను. ఇప్పుడు మన దుఃఖాలన్నీ అంతమైపోయేటటువంటి రోజులు వచ్చినాయి. కలి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే నేను నీ గురించి మాత్రమే ఇక్కడికి వచ్చాను. అవును కానీ నాకు ఒక్క విషయం చెప్పు. ఇదే అద్భుతమైన ప్రశ్న ఇస్తున్నాడు. ప్రేమించేవాడు, అనుకూలమైనటువంటి వాడు అయినటువంటి భర్తని నేనుండగా ఏ విధంగా నువ్వు మరో భర్తను వివాహం ఆడటానికి ద్వితీయ స్వయంవరానికి ఏర్పాట్లు చేయించావు, తయారయ్యావు? ఇంకో స్త్రీ ఎవరైనా ఈ విధంగా చేయగలుగుతుందా? నీ స్వయంవర వార్త విని ఋతుపర్ణ మహారాజు బహువేగంగా ఇక్కడికి వచ్చాడు నా సహాయంతో అన్నాడు. అక్కస వెళ్ళగెక్కాడు. దమయంతి రెండు చేతులు జోడించి, ఆర్యపుత్ర, నా మీద దోషాన్ని ఆరోపించటం మీకు ధర్మం కాదు. ఎదురుగా కనపడినటువంటి దేవతలని ససేమిరా వద్దని ఆనాడు మిమ్మల్ని నేను వరించానని మీకు గుర్తుంది కదా. నేను చాలామంది బ్రాహ్మణులని అనేక దేశాలకు పంపించాను మిమ్మల్ని వెతికించడానికి. నేను చెప్పిన మాటలు చెబుతూ వాళ్ళు అనేక దేశాలు తిరిగారు. చివరికి పర్ణాదుడనే ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి మీ దగ్గరకు చేరుకున్నాడు. అతడు మీకు నా మాటలు వినిపించాడు. అప్పుడు మీరు కూడా దానికి తగిన విధంగా స్పందించి యథోచితంగా జవాబిచ్చారు.
నేను ఆ సమాచారాన్ని విని ఆ తర్వాత మిమ్మల్ని పిలిపించడానికి ఈ ఉపాయం పన్నాను. నాకు తెలుసు, మీరు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా రథం మీద ఒక్క పగటి కాలంలో 100 యోజనాల దూరాన్ని చేరుకోలేరు. నేను మీ పాదాలు అంటి శపథపూర్వకంగా చెబుతున్నాను నాథ, సత్యమే చెబుతున్నాను. నేనెప్పుడూ మనస్సులో కూడా పరపురుషుడి యొక్క చింతన చెయ్యనే లేదు. ఒకవేళ నేనెప్పుడైనా మానసికంగానైనా ఇటువంటి పాపకర్మ గనక చేసి ఉంటే నిరంతరము భూమి మీద సంచరించే వాయుదేవుడు, ఆకాశంలో ప్రకాశించే సూర్యభగవానుడు, మనస్సుకు అధిదేవత అయినటువంటి చంద్రుడు నా ప్రాణాలను తీయుదురుగాక అని ఒట్టు పెట్టింది. ఈ చెప్పిన 3 దేవతలు సకల భూమండలం మీద సంచరిస్తూ ఉంటారు కదా, వాళ్ళు సత్యాన్నే ప్రకటిస్తారు. ఒకవేళ నేను పాపాత్మురాలనైతే నన్ను వదిలిపెట్టేసేయండి. ఆ సమయానికి వాయుదేవుడు ఈ విధంగా చెప్పాడు, ఓ రాజా, ఈ దమయంతి ఏ పాపము చేయలేదయ్యా. ఈ మాట నేను సత్య ప్రమాణకంగా చెబుతున్నాను. ఆమె 3 సంవత్సరాల వరకు తన ఉజ్వల శీలవ్రతాన్ని రక్షించుకుంటూ వస్తున్నది అంటూ ఇక్కడ ఆదికవి నన్నయ్య గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు. దాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం. అమల చరిత్ర నిట్లు దమయంతి పతివ్రత పల్కుదే నృపోత్తమ విను దీనియందు విదితంబగు శీలనిధిను సుధాంశుండును కమలహితుడు నేనునై కాచితిమి ఒక్కడు 3 వర్షముల్ కొమరుగా దీని చేకొనుము కోమలి నీకు అనురక్తనవుడును. వాయుదేవుడు చెప్పాడు, నేను సూర్యభగవానుడు, చంద్రుడు, మేము 3 కూడా 3 సంవత్సరాల నుంచి కంటికి రెప్పలాగా నీ భార్యని రక్షిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈమె పతివ్రత అన్నదానికి మేము సాక్షులం. నిన్ను వెతకడంలో భాగంగానే ఈ 2వ స్వయంవరం ప్రకటించిందే కానీ మరొక కారణం లేదు. నువ్వు చూసే ఉంటావు, నగరంలో ఎక్కడైనా నీకు స్వయంవర ఆర్భాటం కనిపించిందా? ఈ విషయం మీ మామగారికి కూడా తెలియదు అని చెప్పింది ఆకాశవాణి. నిజానికి నీకు దమయంతి యోగ్యురాలు. దమయంతికి నీవు తగినటువంటి వాడివి. అందువల్ల శంకారహితుడవై ఈ దమయంతిని స్వీకరించు అని ఆ వాయుదేవుడు చెప్తూ ఉండగానే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుపులు మోగుతున్నాయి. చల్లటి మంద వాయువులు సుగంధభరితంగా వీస్తూ ఉన్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసినటువంటి నలుడు తన సందేహాన్ని పటాపంచలు చేసుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు నలుడు అంటే, ఆయతబాహు తప్తకంచితవర్ణు మనోజరూపు ఇంద్రాయుతు సూర్యతేజు నిషధ ప్రభుని అన్నలు జూచి పద్మపత్రాయతనేత్ర అప్పుడు దమయంతి కరంబు ముదంబునుంది లక్ష్మీయుతమయ్యే బంధులకు మిత్రులకు హృదయమే ప్రియంబులను. ఏం చేశాడు అంటే, నలమహారాజు కర్కోటకుడిని తలుచుకున్నాడు. కర్కోటకుడు తనకిచ్చినటువంటి 2 వస్త్రాలని తన శరీరం మీద వేసుకున్నాడు. అంతే, ఆ వికృత రూపం కాస్త పోయింది. అద్భుతమైనటువంటి నలుడి యొక్క పూర్వరూపం వచ్చేసింది. నలుడిని పూర్వరూపంలో చూసినటువంటి దమయంతి వెంటనే భర్తని కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టింది. అక్కడే ఉన్నటువంటి 2 పిల్లలను హృదయానికి హత్తుకున్నాడు.
వాళ్లతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రాత్రి అంతా దమయంతితో సంభాషించడంలోనే గడిచిపోయింది నలమహారాజుకి. తెల్లవారింది. స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకొని అందమైన వస్త్రాలు కట్టుకొని నలదమయంతులు ఇద్దరు కూడా భీమ మహారాజు దగ్గరకు వచ్చి పాదాలకు నమస్కారం చేశారు. ఆ భీముడు కూడా చాలా ఆనందించి వాళ్ళిద్దరినీ సత్కారం చేసి వాళ్ళని దీవించాడు. నలదమయంతుల యొక్క సంగతులు ఆ నోట అన్ని చోట్ల వ్యాపించినాయి. నగరంలో ఉన్నటువంటి సుందర నారీమణులు ఆనందంలో మునిగి ఉత్సవాలు చేసుకుంటున్నారు, దేవతా పూజలు చేస్తూ ఉన్నారు. ఋతుపర్ణ మహారాజు గ్రహించాడు తన దగ్గర ఇంతకాలం ఉన్న బాహుకుడే నలుడు అనేటువంటి సంగతి. మిగిలినటువంటి విషయాలు కూడా గ్రహించి నలమహారాజును తన దగ్గరికి పిలిపించి తనని క్షమించమని కోరుకున్నాడు. అప్పుడు నలుడు ఋతుపర్ణుడి యొక్క ఉత్తమ వ్యవహార శీలత్వాన్ని ప్రశంసించి సత్కరించాడు. అప్పుడు అశ్వవిద్య కూడా నేర్పించాడు. ఎందుకంటే ఇటువంటి కురూపు దగ్గర ఇప్పుడు విద్య నేర్చుకోవడం ఏమిటి అనేది ఒక అనుమానంతో ఆనాడు తాను అక్షహృదయ విద్య నేర్పిన రోజు నేర్చుకోవాలి, ఇప్పుడు నేర్చుకున్నాడు. ఋతుపర్ణ మహారాజు ఆ తర్వాత మరొక సారథిని ఏర్పాటు చేసుకొని తన నగరానికి వెళ్ళిపోయాడు. నలమహారాజు 1 నెల రోజుల వరకు కుండినపురంలోనే ఉన్నాడు. భార్యాబిడ్డలతోటి ఆనందంగా గడిపాడు. ఆ తర్వాత ఒకరోజు భీమ మహారాజు యొక్క ఆజ్ఞ కొని కొద్దిమందిని వెంట పెట్టుకొని నిషధ దేశానికి ప్రయాణం అయ్యాడు. నలుడు తన నగరంలో ప్రవేశించిన తర్వాత పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ పుష్కర, నీవు ఆనాడు కపట భరితమైనటువంటి జోదవాడావు, నాతోటి నన్ను మోసం చేశావు, గెలిచావు. మళ్ళీ ఇప్పుడు నాతో జోదమాడు, లేదా ధనస్సు ఎక్కుపెట్టి యుద్ధానికి రా అన్నాడు. పుష్కరుడు నవ్వి, మంచి మాటే, అట్లాగే ఆడదాం. నీకు జూతంలో కాయడానికి మళ్ళీ ధనం వచ్చిందా ఏమిటి? అయితే ఈసారి నేను నీ ధనాన్ని కాదు, నీ ధనంతో పాటు నీ దమయంతి, నీ భార్యను కూడా గెలుచుకుంటానన్నాడు. నలుడన్నాడు, సోదరా మాటలెందుకు, రా జూదమాడదాం అన్నాడు. జూతం మొదలైంది. ఆటలో మొదటి పందెంలోనే నలుడు తన యొక్క రాజ్యాన్ని, రత్న భాండాగారాన్ని, చివరికి అతడి ప్రాణాలని కూడా గెలిచాడు. ఎందువల్ల? ఆ మహారాజు ఋతుపర్ణ మహారాజు అక్షహృదయ విద్య నేర్పించాడు కదా, ఆ విద్య వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా గెలుచుకున్నాడు. అంతేకాదు, ఇప్పుడు పాచికల్లో ద్వాపర పురుషుడు లేడు, వాళ్ళిద్దరూ ఏనాడో పారిపోయారు. అందువల్ల కూడా నలుడు అన్నాడు పుష్కరుడితోటి, పుష్కరా, ఇప్పుడు నీ రాజ్యం అంతా నా హస్తగతమైంది. ఈ దుర్దశలో నీవు నా భార్య దమయంతి వైపు కన్నెత్తి కూడా చూడలేవు. ఇప్పుడు నీవు దమయంతికి సేవకుడు అయినావు. ఒరి మూఢాత్మ, మొదటిసారి నాతో నీవు జూతమాడినప్పుడు నీవు నన్ను గెలిచావు అనుకుంటున్నావు. ఆ గెలిచింది కలిపురుషుడు మాత్రమే. నీకు ఈ సంగతి కూడా తెలియదు. ఆ కలిపురుషుడు చేసినటువంటి దోషాలని నీ శిరస్సు మీద రుద్దను. ఇవాళ నేను నీ తల మీద నేను రుద్దను. అలా రుద్దాలని కూడా నేను అనుకోవటం లేదు. నీవు నీ జీవితాన్ని సుఖంగా గడుపు. ఇకనైనా నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. నీ మీద నాకు ప్రేమభావం పూర్వంలాగా ఇప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే నీవు నా సోదరుడివి. నాకు నీ పట్ల కుటిలమైనటువంటి దృష్టి లేదు. నీవు నిండు నూరేళ్లు జీవించు అన్నాడు. ఇది నలుడి యొక్క పుణ్యశ్లోకత్వం. నలుడు ఈ విధంగా పుష్కరుడికి ధైర్యాన్ని చెప్పి హృదయానికి హత్తుకొని పోవడానికి అనుమతించాడు. పుష్కరుడు కూడా 2 చేతులు జోడించి, ఓ సోదరా, మీకు ప్రపంచంలో అక్షయమైనటువంటి కీర్తి లభిస్తుంది. అంతేకాదు,
మీరు 10,000 సంవత్సరాల వరకు జీవించి ఉంటారు. మీరు నాకు అన్నదాతలు, ప్రాణదాతలు అన్నాడు. ఆ తర్వాత పుష్కరుడు సత్కార సమ్మానపూర్వకంగా 1 నెల రోజు పాటు నలుడి యొక్క నగరంలోనే నివసించాడు. ఆ తర్వాత తన సైన్యం, సేవకులు, కుటుంబీకులతో కలిసి తన నగరానికి వెళ్ళిపోయాడు. నలమహారాజు తిరిగి వచ్చినందుకు ప్రజలంతా ఎంతగానో ఆనందపడ్డారు. ప్రజలు వెళ్ళి చేతులు జోడించి, రాజేంద్ర, ఇప్పుడు మేము దుఃఖ నివృత్తిని, సుఖాన్ని పొందుతున్నాం. ఆ విధంగా మిమ్మల్ని మేము కొలుచుకుంటాం. మేమంతా మీ సేవాభిలాషులం అన్నారు ప్రజలు. రాజ్యంలో ఇంటింటా పండుగలాగా ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నారు. నలమహారాజు సైన్యాన్ని పంపించి ఆ తర్వాత దమయంతిని, తన 2 పిల్లల్ని పిలిపించాడు. భీమరాజు కూడా తన కుమార్తెకు ఎన్నో నగలు, నాణ్యాలు, కానుకలు, చీరా సారా పెట్టి మెట్టినింటికి పంపించాడు. దమయంతి తన 2 పిల్లల్ని వెంట పెట్టుకొని నలుడు వద్దకు వెళ్ళి తన మందిరంలోకి వెళ్ళింది. ఆ తర్వాత నలమహారాజు యొక్క ఖ్యాతి దూర దూరాలకి సైతం వ్యాపించింది. ధర్మబుద్ధితో నలుడు తన రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ భూరి దానాలు చేశాడు, భగవదారాధన చేశాడు. ఓ యుధిష్ఠిర మహారాజా, నీవు కూడా కొద్ది రోజుల్లో నీ రాజ్యాన్ని, నీ సంబంధులను పొందగలుగుతావు. నలుడు జూతమాడటం ద్వారా దుఃఖానికి మూల్యం చెల్లించాడు. ఓ ధర్మరాజా, పాపం నలుడొక్కడే సర్వదుఖాలను అనుభవించవలసి వచ్చింది. కానీ నీ దుఃఖాలను పంచుకోవటానికి నీతో పాటుగా నీ సోదరులున్నారు, నీ భార్య ద్రౌపది ఉంది, విద్వాంసులు, సదాచారులైన బ్రాహ్మణులు నీ వద్దనే ఉన్నారు. ఇటువంటి దశలో శోకించడానికి నీకే కారణం లేదు. చూసారా, నలుడు ఒంటరిగా బాధపడ్డాడు, కురూపంతో బాధపడ్డాడు. నువ్వు అలా లేవు. ధర్మరాజా, ఈ ప్రపంచంలో స్థితిగతులు ఎల్లవేళలా ఒకే విధంగా ఉండవు నాయన. ఈ సంగతి దృష్టిలో పెట్టుకొని పురోగతిని, తిరోగతిని గూర్చి తెలివైనటువంటి వాడు మాత్రం చింతించకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత తనకు తెలిసినటువంటి అక్షహృదయ విద్యను కూడా ధర్మరాజుకు బోధించాడు. అంటే మళ్ళీ ఏదైనా సరే జూత ప్రయత్నం గనక చేస్తే ఈ 13 ఏళ్ల తర్వాత వాడి పాచిక పారకూడదు అని బృహదశ్వ మహర్షి ఆ విధంగా అక్షహృదయ విద్య చెప్పాడు. దీనికి ఒక ఫలశ్రుతి కూడా మనకి ఆదికవి నన్నయ్య గారు అందించారు. ఇన్నలోపాఖ్యానము ఎప్పుడు దత్తావధానువై వినువారు, తవిలి సభల చదివెడువారును, జగదీశ కలిదోష నిర్ముక్తులగుదురు. ఓ ధర్మరాజా, ఈ నలోపాఖ్యానాన్ని ఎప్పుడు అవధాన చిత్తంతో వింటాడో, ఎవడు సభలలో వినిపిస్తారో వాళ్ళందరూ కూడా కలిదోషాల నుంచి విముక్తులవుతారు. నిఖిల పుణ్యఫల భాగులగుదురు, అద్భుతమైనటువంటి పుణ్యాల పంట వాళ్ళ పాలవుతుంది. బహుపుత్ర పౌత్ర ఆయురారోగ్య ధనయుక్తులగుదురు. అంతేకాదు, అనేక మంది పుత్ర పౌత్రులతోటి, ఆయుష్తోటి, ఆరోగ్యంతో, ధన సంపదలతోటి విలసిల్లుతారు. ఎల్ల విషయములకును దుష్ట విషయములకు దూరులగుదురు. ఆహా, ఏదైనా ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి. ధర్మాత్ములగుదురు. అంతేకాదు, ఆ విన్నటువంటి వాళ్ళు, చెప్పిన వాళ్ళు ధర్మాత్ములవుతారు. ఉర్వికడు ప్రసిద్ధిమిదియు కర్కోటకుని దమయంతిన్ పుణ్యమూర్తి అయిన నలుని, రుజుచరిత్రుడైన ఋతుపర్ను కీర్తింప కలిభయంబులెల్ల
చక్రాగునధిప. ఎవడైతే కర్కోటకుణ్ణి, దమయంతీదేవిని, పుణ్యమూర్తి అయినటువంటి నలమహారాజుని, రుజు చరిత్ర కలిగినటువంటి ఋతుపర్ణ మహారాజుని కీర్తిస్తారో వాళ్ళందరికీ కూడా కలిభయం ఉండదు 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 అన్నాడు. దాన్నే శ్లోక రూపంలో చెప్పారు. ఈ శ్లోకాన్ని ఎవడైతే పారాయణం చేసుకుంటారో ఉదయం లేచి వాళ్ళకి కలికాలంలో వచ్చే దోషాలు రావు అన్నారు. కర్కోటకస్య నాగస్య దమయంత్యాగ నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేగి కీర్తనం కలినాశనం అని అద్భుతమైనటువంటి ఈ ఉపాఖ్యానాన్ని మీతో పంచగలిగేటటువంటి గొప్ప సామర్థ్యాన్ని నాకు ఇచ్చింది నా కృష్ణుడు. అటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణార విందాలకి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి మదిని దోచే